హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్. ముందుగా నా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది నొక్కినట్లయితే ఆటోమేటిక్ గా నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు అప్డేట్ వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోలన్నీ మీరు ఆదరిస్తున్నారు. అలాగే మంచి మంచి వీడియోలన్నీ నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను. మరి ఈ రోజు మనకి సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా అయితే ఏంటి, ఇన్స్టాగ్రామ్ అయితే ఏంటి, ఫేస్బుక్ ద్వారా అయితే ఏంటి, ఏదైనా సోషల్ మీడియా కావచ్చు, ఆ సోషల్ మీడియా ద్వారా మనకి తెలియనిటువంటి ఎన్నో విషయాలు మనకి తెలుస్తూ ఉన్నాయి. అంతేకాదండి, ఎంతో గొప్ప గొప్ప ఆలయాలు చిన్న చిన్న ఊళ్ళల్లో కూడా గొప్పగా ఉన్నటువంటి ఆలయాలు మనకు తెలియకపోవచ్చు. ఆ ఆలయాలు మనం సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని అక్కడికి వెళ్ళి తరిస్తూ ఉంటాం. మరి ఈ రోజు నేను చెప్పబోయే ఆలయం ఏంటి అంటే, తమిళనాడులోని తిరుచికి 11 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. మరి ఈ ఆలయం గురించి తెలుసుకునే ముందు ఈ ఆలయంలోని ప్రత్యేకత ఏంటి అనే విషయం గురించి నేను మీకు తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ ఆలయం పంచభూత లింగాలలో ఒక ఆలయం. ఈ ఆలయంలో జంబుకేశ్వర స్వామి, శివుడు, మహాశివుడు జంబుకేశ్వర స్వామిగా మనకి కొలువై ఉంటారు. అంతేకాదండి, ఈ ఆలయంలో విగ్రహము ఎప్పుడు కూడా నీటితో అలా తడుస్తూ ఉంటుంది. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇప్పటికీ కూడా శాస్త్రవేత్తలకి అర్థం కాని విషయం అన్నమాట. ఆ ఒక ప్రత్యేకత అయితే, మరొక ప్రత్యేకత ఏంటి అంటే, శంకరాచార్యుల వారు ఈ ఆలయానికి వచ్చి అమ్మవారికి ఆభరణాలు అవి చేయించారు. అంతేకాదండి, ఇక్కడ అమ్మవారు అఖిలాండేశ్వరిగా ఎన్నో మహిమలు చూపించి కొలువు తీరిన అమ్మవారు ఎంతో మహాశక్తిగా ఇక్కడ మనకి దర్శనమిస్తారు. ఇక్కడ స్వామివారు ఎంత పూజలు అందుకుంటారో అమ్మవారికి కూడా అంత ప్రత్యేకమైనటువంటి పూజలు ఇక్కడ నిర్వహిస్తారు. ఇక మరొక విషయం ఏంటి అంటే, ఇక్కడ శంకరాచార్యుల వారు వినాయకుడిని కూడా ప్రతిష్ఠించారు. అలాగే ధ్వజస్తంభం. ఆలయం లోపలికి వెళ్ళగానే ఒక రకమైనటువంటి మనకి ఆ స్వామివారి యొక్క మహిమ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. అంతేకాదండి, చుట్టూ కూడా మనకి స్వామివారి విగ్రహాలు ఒక్కొక్కటి ఒక పార్వతీ పరమేశ్వరులు, అలాగే నంది మీద కూర్చో ఉండటం, అలాగే కైలాసంలో స్వామివారి ఎలా ఉంటారు ఏంటి అని ప్రతిదీ కూడా విగ్రహాలు ఎంతో అద్భుతంగా అక్కడ చెక్కిన శిల్పకళా నైపుణ్యం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక ఆ రోజు మేము ఈ మధ్యనే ఈ జంబుకేశ్వర ఆలయానికి నేను ఇదివరకు 2-3 సార్లు శ్రీరంగం వెళ్ళానండి. కానీ జంబుకేశ్వర ఆలయం అనేది నాకు అక్కడ తెలియలేదు. తర్వాత ఇలాగే నేను యూట్యూబ్ లో చూశాక జంబుకేశ్వర ఆలయం ఎలాగైనా సరే దర్శించాలి అని నా మనసులో అనిపించి నేను వెళ్ళానన్నమాట. చాలా చాలా అద్భుతమైనటువంటి ఆలయం అండి. చాలా మహత్యం కలిగినటువంటి అమ్మవారిని చూస్తే మా అదృష్టం ఏంటంటే, ఆ రోజు వెళ్ళినప్పుడు ఏవైతే శంకరాచార్యుల వారు అమ్మవారికి చేయించినటువంటి ఆభరణాలు ఉన్నాయో అవి పాతబడిపోయాయని చెప్పేసి కంచి స్వామి వారు మరలా వేరే అలా చేయించి అమ్మవారికి ఆ రోజు పూజ చేస్తున్నారనమాట. మరి ఆ రోజు అమ్మవారి ఎలా ఉంది అంటే, అఖిలాండేశ్వరి 4 చేతులతో అమ్మవారు మనకి కనిపిస్తూ ఉంటారనమాట. అయితే అక్కడంతా లోపల లైట్ అనేది లేకుండా దీపపు కాంతులతో, ఒక కాగడాలు అవన్నీ పెట్టినటువంటి కాంతులతో అమ్మవారు చాలా భయంకరంగా కనిపించింది. తెల్లని వస్త్రాలతోటి అక్కడ స్వామివారు, కంచి స్వామివారు అమ్మవారికి తామర పువ్వులతోటి పూజ చేస్తున్నారు. అసలు ఆ 2 కళ్ళు సరిపోలేదు. ఆ చుట్టుపక్కల మనకి అక్కడ అమ్మవారిని దర్శించుకునే చుట్టుపక్కల ఒక రకమైనటువంటి వైబ్రేషన్ అనేది నాకైతే అనిపించిందండి. మహా అద్భుతం. నేను వెళ్ళిన ఆ టూర్లో నాకు ఎక్కువ ఆ వైబ్రేషన్ అనేది నాకు ఆ ఆలయంలో బాగా కనిపించింది అనమాట. జంబుకేశ్వర ఆలయము మీరు తప్పకుండా మనకి మనం తిరుపతి వెళ్ళినా కూడా మనకి ఈ పంచభూత లింగాలన్నీ కూడా మనకి ఒక 200 కిలోమీటర్ల దూరం లోపలే ఉంటాయండి. అన్నీ కూడా పంచభూత లింగాలు చక్కగా దర్శించవచ్చు. తప్పకుండా వెళ్ళి దర్శించండి. అరుణాచలం నుంచి మనకి 152 కిలోమీటర్స్ ఈ జంబుకేశ్వర ఆలయం అనమాట. అరుణాచలం అగ్నిలింగం, అలాగే జంబుకేశ్వర్ నీటికి సంబంధించిన లింగం అనమాట. అలాగే మనకి కంచిలో అది భూమి లింగం అనమాట. కాళహస్తి వాయులింగం. కాళహస్తిలో కూడా ఆ దీపం అనేది ఎప్పుడు కూడా అలాగ కొండెక్కదండి, అలాగే ఉంటుంది. అంటే ఒక గాలితోటి ఆ లింగం అనేది మనకి ప్రకాశిస్తూ ఉంటుంది అని చెప్పేసి, దీపం అనేది ప్రకాశిస్తూ ఉంటుంది అని చెప్పి చెప్తారు. వాయులింగం
చిదంబరం ఆకాశలింగం. చిదంబరం అంటే అద్భుతం అండి. అంటే మనకి అక్కడ ప్రతి గోపురాన్ని కూడా మనకి ఆకాశాన్ని అంటుతున్నట్టు మనకి కనిపిస్తూ ఉంటుంది చిదంబరం. పంచభూత లింగాలన్నీ కూడా నేను దర్శించడం అయింది. మీరు కూడా తప్పకుండా వీలైతే దర్శించండి. మరి ఈ జంబుకేశ్వర్ ఇక్కడ ఎందుకు వెలిశారు ఏంటి అనేది దానికి ఒక కథ ఉంది. ఆ కథ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక పురాణ కథలోకి వెళ్ళినట్లయితే శంభుడు అనే రాక్షసుడు ఇక్కడ ఉండేవాడట. ఆ రాక్షసుడు అత్యంత శివభక్తుడు. శివుని పూజించందే పచ్చి మంచినీరు కూడా ముట్టేవాడు కాదు. కాలం గడుస్తూ ఉండగా ఒకసారి శంభుడికి శివుణ్ణి ప్రత్యక్షంగా పూజించాలనే కోరిక కలిగింది. ఆ విధంగా శివుని ప్రసన్నం చేసుకోవడానికి ఘోర తపస్సు ఆరంభించాడు. శివుడు అతని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. శంభుడు తన అభీష్టం అయినా ప్రత్యక్షంగా నిన్ను పూజించాలి అని కోరుకుంటాడు. బోళాశంకరుడు అంగీకరించి ఇక్కడ లింగ రూపంలో నేను వెలుస్తాను, నువ్వు జంబు వృక్ష రూపంలో ఉండి నన్ను పూజించదవు అని అంతరార్థమైపోతాడు. శివుడు శంభుడికి ఇచ్చిన ప్రకారం లింగంగా ఆవిర్భవించగా శంభుడు జంబు వృక్షమై శివుని అర్చిస్తూ ఉంటారు. మనం ఆలయం లోపల ఈ జంబు వృక్షం కూడా చూడొచ్చు. ఈ జంబు వృక్షమే శంభుడిగా ఇక్కడ ప్రజలు నమ్ముతారు. ఇక మరొక ఇతిహాసం కూడా ఉందండి. ఇక్కడ స్వామిని ఏనుగు సాలెపురుగు పోటీ పడి పూజిస్తూ ఉండేవట. శ్రీకాళహస్తిలో స్థల పురాణానికి సన్నిహితంగా ఇక్కడ కూడా జరిగింది అని చెబుతూ ఉంటారు. ఇక ఈ జంబుకేశ్వరంలో పవిత్ర నది కావేరీ నది ఉన్నది. ఈ నదినే పొన్ని అని పిలుస్తారు. పొన్ని అంటే తమిళంలో బంగారం అని అర్థం. ఇక్కడ కావేరీ నదిలో స్నానమాచరించడం, జంబుకేశ్వరునిగా వెలసినటువంటి శివుని కొలవడం చాలా శ్రేష్టమని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. ఇక అమ్మవారు మనకి అఖిలాండేశ్వరి అమ్మవారుగా దర్శనమిస్తారు. అఖిలాండేశ్వరి అమ్మవారు చతుర్భుజాలతో నిలబడిన భంగిమలో ఉంటారు. 4 భుజాలలో పై 2 చేతులతో కలుగులు పట్టుకున్నట్లు, క్రింది చేతులు అభయహస్తం వరద ముద్రలో ఉన్నట్లు అఖిలాండేశ్వరి అమ్మవారు మనకి కనిపిస్తారు. అయితే అమ్మవారు చాలా ఉగ్రరూపంగా ఉండేవారని శంకరాచార్యులు ఆమె ఉగ్రరూపాన్ని ఆరాధించి ఉగ్రాన్ని తగ్గించడానికి తపస్సు చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకుని శాంతమూర్తిగా మార్చారని చెబుతారు. అమ్మవారి ముందు కనిపించే శ్రీచక్రాన్ని శంకరాచార్యులు వారు ప్రతిష్ఠించారు. అమ్మవారికి కర్ణభూషణాలను కూడా శంకరాచార్యుల వారే సమర్పించారని చెబుతారు. అమ్మవారి ఆలయానికి ఎదురుగా వినాయకుడు కొలువు తీరి ఉన్నాడు. ఇక్కడ వినాయకుడిని కూడా ఆదిశంకరాచార్యుల వారే ప్రతిష్ఠించారట. విశాలమైనటువంటి ప్రాకారాలతో ఎత్తైన గోపురాలతో మనకి కనిపిస్తుంది. దేవాలయంలో మొత్తం 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ యొక్క ఆలయం మనకి ఉంటుంది. 5 ప్రాకారాలు కలిగి ఉంటాయి. ఆలయానికి మొత్తం 7 గోపురాలు ఉన్నాయి. జంబుకేశ్వర స్వామి వారు పశ్చిమ ముఖంగా మనకి దర్శనమిస్తారు. మరి ఈ ఆలయానికి 4-5 కిలోమీటర్ల లోపే శ్రీరంగనాథుడి ఆలయం కూడా ఉందండి. అంటే శ్రీరంగనాథ ఆలయానికంటే ముందు ఈ ఆలయమే పురాతనమైనదని చెబుతారు. మరి విన్నారు కదండి, జంబుకేశ్వర స్వామి ఆలయము పంచభూత లింగాలలో ఒక ఆలయము, ఎంతో మహామహిమాన్విత కలిగినటువంటి ఆలయము. మనకు నిదర్శనాలన్నీ భగవంతుడు ఉన్నాడు అనటానికి ఇలాంటి ఆలయాలను దర్శించినప్పుడే మనకి ఆ యొక్క ప్రాముఖ్యత అనేది అర్థమవుతుంది. మరి విన్నారు కదండి, ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.